శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకత్వాన్ని, నీ ప్రార్థన, నీ భక్తిని ప్రభు చూశారు. మిమ్మలను ఆయన అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని మాట ఇచ్చారు. అంటే కొన్ని అధికారాలు దేవుడు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. రాజకీయంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. వ్యాపారపరంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. నువ్వు ఎక్కడుండి పని చేస్తున్నావో, అది ఆఫీసు అవ్వచ్చు, లేకపోతే అది ఒక వ్యవస్థ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా, ఇంతవరకు నీ స్థితి కంటే దేవుడు కొన్ని అధికారాలు నీ చేతికిచ్చి, అంటే దీని అర్థం ఏంటంటే నీకు ప్రమోషన్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే, ఒక సేవకుడిగా నా నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు ఇంతవరకు నాకు ఎదుగుదల లేదు, నాకు ఏ స్థాయి కూడా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఏ స్థాయిలో ఉంచానో ఆ స్థాయిలో నుంచే తప్ప, నేను ఎక్కడున్నాలో అక్కడే ఉండిపోయింది తప్ప, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత అనుభవంతో ఉన్నాను, ఫ్యామిలీ నన్ను గుర్తించట్లేదు, లేకపోతే నా పైన ఆఫీసర్స్ నన్ను గుర్తించట్లేదు, నా ఫైల్ అనేవి పక్కకు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ఇంటికి ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆయన అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నారు. ఒక ప్రమోషన్ కాదు, ఆత్మ సంబంధంగా నీకు ప్రమోషన్ ఇస్తున్నారు, భౌతికంగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. నీవు నీ బంధువుల మధ్య కూడా ఒక నాయకుడిగా ఉండబోతున్నావు, నాయకురాలుగా ఉండబోతున్నావు. అనేక మందికి సలహాలు ఇచ్చే మనిషిగా ఉండబోతున్నావు. ఏం సలహాలు ఇస్తావండి, నాకు విలువ లేదు, అందరూ నన్ను తీసి పక్కన పాడేశారని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద లీడర్షిప్ చేయటానికి, ఒక లీడర్గా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసి నియమిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో దేవుడు నియమించిన ఆశీర్వాదాలు ఏంటో నువ్వు చూస్తావు. ఒక ఇంటికి అధికారిగా నువ్వు ఉండబోతున్నావు, ఒక పొలమునకు అధికారిగా ఉంటావు. దేవుడు ఒక భూమి మీద నిన్ను అధికారిగా నియమిస్తాడు. ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక పొలము, ఒక వ్యాపారము, ఒక ధననిధి మీద, అన్నిటి మీద, అంటే ఇంకా ఏదైనా సరే ఒక లీడర్షిప్ చేస్తావు అనమాట. లీడర్షిప్ రోల్ చేసేలా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేశాడు. నువ్వు నమ్మగలిగితే దేవుని ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఎందుకు అవిశ్వాసంగా అలాగా నిజమా అవునా అన్నట్టు ఎందుకు చూస్తున్నావు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరం, ఇది పరలోకము నుండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు.
విన్నాను బ్రతుకులాగా ఉందని అనుకుంటున్నావా? ఆయన నిన్ను నియమిస్తున్నారు. మనుషులు నియమిస్తే పడిపోతాం, కానీ దేవుడు నియమించిన స్థానము, దేవుడిచ్చిన ప్రమోషన్, అది ఎవరు కూడా మనల్ని తీయలేరు, నెట్టలేరు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా ఆయన నియమించిన ఆశీర్వాదంతో నువ్వు సాక్షిగా నువ్వు నిలబడతావు, చెప్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుండి 2-3 వచనాలు మనం చదివి ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఇందులో 2వ వచనం దగ్గర నుంచి చదువుదాం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండి లోతుండెను. ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. ఆయన 5వ వచనం కూడా, ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఆమేన్. ప్రియులరా, ఇక్కడ అందరూ చక్కగా వాక్యాన్ని వినండి, నేర్చుకునండి. ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యెహెజ్కేలు. పెద్ద ప్రవక్తలు అంటే ఎవరు? డబ్బులున్న వాళ్ళు కాదు. పెద్ద ప్రవక్తలు అంటే డబ్బులు లేని వాళ్ళు చిన్న ప్రవక్తలు అనుకుంటాం మనం. కాదు. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని ఉంటుంది. ఇంగ్లీష్లో మేజర్ ప్రాఫిట్స్ అంటారు పెద్ద ప్రవక్తల్ని, చిన్న ప్రవక్తల్ని మైనర్ ప్రాఫిట్స్ అంటారు. బాగా గమనించండి. పెద్ద ప్రవక్తలు ఎవరంటే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. వీరు పెద్ద ప్రవక్తలు. అంటే దేవుడు ఎక్కువగా వారితో మాట్లాడిన అనుభవాలు, దేవుడు చూపిన దర్శనాలు, దేవుడు ఎక్కువగా వారిని వాడుకున్నాడు. ఎక్కువ కాలము, ఎక్కువ సమయాలు దర్శించి వాడుకున్నట్టు ద్వారా వారు పెద్ద ప్రవక్తలయ్యారు. ఆ పెద్ద ప్రవక్తలలో యెహెజ్కేలు గొప్ప ప్రవక్తగా కనబడుతున్నాడు. ఏ ప్రవక్త? యెహెజ్కేల్. యెహెజ్కేలుకి దేవుడు దర్శనమిచ్చాడు. యెరూషలేము పాడైపోయినప్పుడు, ఇజ్రాయేల్ దేశం అంతా కూడా పాడైపోయినప్పుడు, వారిని శత్రువులు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, వారు వేదనతో ఉండగా, ఇక మనము మరలా తిరిగి మన యెరూషలేము పట్టణాన్ని మనం చూడలేము, మరలా మనం ఇంకా వారి మధ్యకి వెళ్ళలేము, మన సొంత స్థానంలోకి వెళ్ళలేమని ప్రజలు ఆశ వదులుకున్నప్పుడు దేవుడు యెహెజ్కేలుకి భావి కాలంలో జరగబోయే, రాబోయే కాలంలో ఆయన ఎంత గొప్ప కార్యము చేయబోతున్నాడో అదంతా కూడా చూపించడానికి దేవుడు యెహెజ్కేలుకి మంచి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనమే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 47 మొదటి నుండి మనం చూస్తే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకుని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండి లోతుండెను. హల్లెలూయా. దర్శనములో మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు దర్శనములో ఆయన దేవుని దూత ఆ దర్శనములో అతనిని ఆ నదిలోనికి నడిపించిన అనుభవాన్ని కనబడుతూ ఉంది. ప్రియులరా, యెహెజ్కేలుకి ఒక నది కనపడింది. అది దేవుని సన్నిధి నుండి వస్తున్నటువంటి
ఆ సింహాసనము దగ్గర నుండి వస్తున్నటువంటి నీరు కిందికి వస్తూ ఉండగా, ప్రియులరా, ఆ నీరు ఒక నదిగా నడుస్తూ ఉన్నప్పుడు యెహెజ్కేలుని దేవుని దూత ఈ నీళ్ళలో నడని చెప్పినప్పుడు 1000 మూరలు దేవుని దూత 1000 మూరలు కొలిచి ఈ మనుషుడిని నడిపించినప్పుడు ఈ మనుషుడికి చీలమండి లోతు నీళ్ళు వచ్చినాయి. బాగా గమనించండి. మొదటి పాయింట్ నోట్ చేసుకోండి. 1000 మూరలు కొలిచినప్పుడు ఆయన పాదాల లోతు అనుభవాన్ని చూచాడు. దేవుని మహాకృప ఏంటంటే, ఈరోజు ఆనాడు ఇశ్రాయేలీ దేశం గురించి, ఆ మందిరము గురించి, ఆ యెరూషలేము పట్టణం గురించి జరగబోయే కార్యములు దేవుడు బయలుపరిచాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈ కృపాకాలంలో నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది మాట ఏంటంటే, దేవుని కృప 1000 మూరలు కొలిచిన అనుభవం ఏంటంటే, దేవుడు 1000 అంతలుగా నీ మీద కృప చూపుతున్నాడు. 1000 మూరలు కొలిచిన అనుభవం ఏంటంటే 1000 రెట్లు కృప. కృప అనగా యోగ్యత లేని వారికి దేవుని ప్రేమ దొరకటమే. అర్హత లేకపోయినా మనకు అర్హత కలిగి ఉండటం కృప. దానిని గ్రేస్ అంటాం. అయితే 1000 మూరలు కొలిచిని యెహెజ్కేలు నడిపించినప్పుడు యెహెజ్కేలు ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు 3వ వచనం, తూర్పు మార్గమును బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండి లోతుండెను. ఫస్ట్ పాయింట్ చెప్పాలి ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, చీలమండి లోతనగా కింద పాదము లోతు. ఏ లోతు? పాదాల లోతు. దీని అర్థం ఏంటంటే, ఆత్మీయంగా దేవుడు నీ జీవితాన్ని, నీ పాదాలని స్థిరపరుస్తున్నాడు. ఆశీర్వాదము పాదాల లోతంటే నీ జీవిత ప్రయాణము నడక ప్రారంభమవుతుంది. మనము రెండు చేతులు, తల, మొండు అన్నీ ఉన్నా కానీ మనం దేని మీద నిలబడతాం? పాదాల మీద నిలబడటం అంటే వ్యాపారము స్థిరపడటం, వ్యవసాయం స్థిరపడటం, బ్రతుకు స్థిరపడటం, కాపరం స్థిరపడటం, గర్భం నిలబడటం. ఏమ్మాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళు బ్రతికేస్తున్నారండి. అమ్మ అల్లుడు ఎలా ఉన్నాడు, కూతురు ఎలా ఉందని అడిగితే ఏమంటాం మనం? ఏదో వాళ్ళ పాదాల మీద వాళ్ళు నిలబడ్డారులేండి. అంటే మనకి పాదాల లోతు అనుభవం ఏంటంటే బ్రతుకు తెరువు, జీవనోపాధి. దేవుడు ఇచ్చే కృప ఏంటంటే 1000 రెట్లు కృప ద్వారా మొట్టమొదటిగా మనల్ని ఆశీర్వదించేది మన బ్రతుకు తెరువుని దేవుడు నిలబెడుతున్నాడు. ఆయన 1000 మూరలు కొలిసినప్పుడు చీలమండి లోతు వచ్చింది. చీలమండి లోతు ఏంటంటే తనకు తాను నడవటం. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుడు నీ భర్తకి, నీకు, నీ బిడ్డలకి ఉపాధిని అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు ఎవరో ఒకరిని దేహి అని చెయ్యెత్తి అడిగేలాగా పెట్టడు. నీవు, నీ వ్యాపారము నడుస్తుంది, నీ కంపెనీ నడుస్తుంది, వ్యవస్థ నడుస్తుంది. ఇందాక ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటి? మేము 35 నుంచి 40 సంవత్సరాలు శాపం అనుభవించాం. ప్రార్థనా శక్తికి వచ్చాక చెరువులు వేస్తే 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. 20 సంవత్సరాల క్రితం తాకట్టు పెట్టిన బంగారం అంతా కూడా వదిలిపించుకున్నాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. నా ప్రియ సహోదరులరా, ఈరోజు ఆనాడు యెహెజ్కేలు దర్శనము, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ బ్రతుకులు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంతవరకు సరైన నడకలేదు. ఏ వ్యాపారం చేద్దామన్నా, ఏ ఉద్యోగం చేద్దామన్నా, ఎటు వెళ్దామన్నా, ఏ వ్యవస్థ నడుపుదామన్నా దారి లేక, నడవలేక, నీరు లేక ఆగిపోయావు. నీరు ద్రవ్యమును, ధనాన్ని పరిశుద్ధాత్మకి సూచనగా కనపడతా ఉంది.
ఈరోజు మహాకృప ఏంటంటే నీ పాదాల లోతు నడక నడుస్తుంది. ఆమేనని చెప్పండి. పాదం మునిగింది, అక్కడ చీలమండి మునిగింది. 1000 మూరలు యెహెజ్కేలు ద్వారా దేవుడిచ్చి దర్శించండి. 1000 మూరలు ఆ మనుషుడు కొలిచి యెహెజ్కేలు నడిపించినప్పుడు పాదాల లోతు అనుభవం వచ్చింది. టైం వచ్చేసింది. ఈ నెల ఈ రోజు నుండి మీ బ్రతుకు తెరువు నిలబడుతుంది. మీ ప్రయాణము నడుస్తుంది, రోజు నడుస్తుంది. ఆగిపోతుందేమో అని భయపడిన అవసరం లేదు. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. ఏం కాపరైనా ఇక నీ పాదం ఆగుతుందా? చాలా మంది అన్ని ప్రారంభిస్తారు. ప్రారంభం చాలా బాగుంటుంది. ఒక కిల్లి బడ్డీయో, ఒక హోటలో, ఒక బట్టల షాపో, ఒక పాన్ షాపో, లేదా ఒక ఫ్యాన్సీ స్టోరో, ఒక ఏదో ఒక షోరూమ్, ఏదో ఒకటి మొదలెడతావు. ప్రారంభానికి ఎమ్మెల్యే గారిని పిలుస్తాం, బంధువులు అందరూ వస్తారు, అందరూ కూడా చక్కగా ఓపెనింగ్ రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మళ్ళీ అది 6 నెలలకు 3 నెలలకు అది మూతేసేస్తారు. ఏంటి అమ్ముడు అవ్వట్లేదు, లాగట్లేదు. ప్రారంభం బాగుంటుంది అందరిదని, ముగింపు బాగోట్లేదు. ఎన్నో చేస్తున్నావు, ఇలా చేస్తాను అలా చేస్తాను, బాగుంటుందని అన్నీ మధ్యలో ఆగిపోవటం. కానీ ఈరోజు నీ ఇంటి మీద ఉన్న శాపము, నీ మీద ఉన్న శాపము యేసు నామములో పోవును గాక. కృప విస్తరించేడు. 1000 మూరలు కొలిచినప్పుడు పాదాల లోతు, ఏ లోతది? చీలమండి లోతు నీరు వచ్చిందంటే ఏ రోజుకి ఆ రోజు బ్రతకటానికి నీకు భయము లేకుండా డబ్బులు వస్తాయి. నీ కూలి నీకు వస్తుంది, నీ జీతం నీకు వస్తుంది. వర్షం వచ్చినా వస్తుంది, ఎండ కాసినా వస్తుంది. చుట్టూ పనులున్నా లేకపోయినా నీ జీతం కాకుల ద్వారా దేవుడికి పంపించేస్తాడు. నీ వ్యాపారము, నువ్వు ఏది లైన్ మీదకి వెళ్తున్నావో, ఏ పనికి వెళ్తున్నావో దేవుడు జయము కలగజేస్తాడు. చాలామంది వెళ్ళే వ్యాపారం బాగోవాలంటే ఎదురు రమ్మంటారు. తెలుసు కదా, మనం అనుకుంటాం ఎదురు వస్తే మంచి జరుగుతుంది, ఎదురు రాకపోతే మంచి జరుగుతుందని. ఎవరు ఎదురొచ్చినా రాకపోయినా ఈ రోజు నుండి నీ పాదాల లోతు ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. పాదాల లోతు దీవెనుంది. మంచి బ్రతుకు తెరువు దేవుడిస్తున్నాడు. పాదాల లోతు, చీలమండి లోతు దేవుని కృప. ఆమేనని చెప్పండి. రెండవ ఆశీర్వాదాన్ని చూద్దాం. అక్కడే మరలా ఏం చేశాడు ఆయన? మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఫస్ట్ ఆశీర్వాదం ఏంటి? మీరు అందరూ చెప్పాలి. 1000 మూరలు కొలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? చీలమండి లోతు దీవెనలోకి వెళ్ళింది. మూరలు తెలుసా మీకు? మూర అంటే ఏది? కానీ ఇలా వంచేసే మూరలు కాదు. దేవుడి దినాన్ని నీ జీవితంలో 1000 మూరల కృప అనుగ్రహిస్తున్నాడు. స్వచ్ఛందంగా ఇస్తాడు. మోరంటే మోరే. 1000 మూరలు ఎందుకు కొలిచాడంటే ఇంతకాలము ఏడ్చిన ఏడుపు దేవుడు విన్నాడు. 1000 నిన్ను నడిపిస్తాడు. పాదాల లోతు మంచి స్టాండర్డ్ జీవితం అన్నమాట. రెండవ అనుభవం, సెకండ్ పాయింట్. మరి ఆయన నన్ను 1000 మూరలు కొలిచి నన్ను నీళ్ళలో నడిపగా అది ఎక్కడి దాకా వచ్చింది? అందరు చదవాలి. 4వ వచనం, యెహెజ్కేలు 47వ అధ్యాయం 4వ వచనం. ఆయన, అందరు గట్టి చదవండి. మరి 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా, అందరు చదవండి. నీళ్లు
నీళ్లు మోకాళ్ళ లోతు వచ్చింది. ఆమేన్. ఫస్ట్ బ్లెస్సింగ్ పాదాల లోతు అంటే బ్రతుకు తెరువు, జీవనోపాధి నడుస్తుంది. నడక ఎటో గట్టి వెళ్ళి ఏదో 4 కష్టం చేసి 2 కేజీలు బియ్యం తెచ్చుకుంటావు రోజు. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. రెండవ అనుభవం ఏంటంటే మోకాళ్ళ లోతు అనుభవం వచ్చింది. ఎహెజ్కేలుని మరి 1000 మూరలు కొలిచి లోతుకు నడిపించినప్పుడు మోకాళ్ళ లోతు వచ్చింది. దీన్ని నేను అధ్యయనం చేసుకున్నాను. మోకాళ్ళ లోతు అనుభవం ఏంటంటే పడవ ప్రయాణం చేయాలంటే మోకాళ్ళ లోతు ఉండాలి అన్నాడు. ఎంత లోతు ఉండాలన్నాడు? మోకాళ్ళ లోతులో ఏమి నడుస్తుంది? పడవ నడుస్తుంది. పడవ అంటే ఏంటంటే కుటుంబం. ఆమేన్. మొదటి ఆశీర్వాదము నువ్వు బ్రతుకుతావు, నడుస్తుంది. రెండవది నీ కుటుంబము, జీవితము నడుస్తుంది. దేవుడు 2వ మారు కృప చూపుతా ఉన్నాడు. మరి 1000 మూరలు కొలవగా మోకాళ్ళ లోతు వచ్చింది. నీ కుటుంబం అనే దోణి. పడవలో 10 మంది ఉంటారు, భార్య, భర్త, పిల్లలు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ కుటుంబం అనే దోణిలో దేవుడు ఉన్నాడు కనుక అది మునిగిపోదు. హల్లెలూయా చెప్పండి. అంటే మీ ఇంటిలపతి అందరికీ దేవుడు జీవనోపాధిస్తాడు. అందరూ ఆశీర్వదించబడతారు. మీ చేతి పనులు దీవించబడతాయి. మీరు ఏ ప్రయత్నం చేసుకుని వెళ్ళినా అందరూ అన్ని రీతిలుగా సంపాదిస్తారు. ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతారు. కుటుంబం అంతా దేవునిలో నడిపించబడతారు. మొదటి ఆశీర్వాదం ఏంటి? పాదాల లోతు. రెండవ ఆశీర్వాదము మోకాళ్ళ లోతు. ఆశీర్వాదము దేనికి సూచనగా తీసుకోవచ్చు? పడవ ప్రయాణం. ఏ ప్రయాణం? పడవ ప్రయాణం. పడవ అలలొచ్చినప్పుడు ఊగిపోతూ ఉంటుంది. నా నావలో యేసు ఉండగా నాకు భయము లేదు. మీ చిన్న జీవిత నావ నడుస్తుంది. నావ నడాలంటే కింద నీళ్ళు ఉండాలి. ఏముండాలి? నీ కుటుంబంలో అనుకున్న పనులన్నీ జరిగించుకోవాలంటే డబ్బులు ఉండాలి. మోకాళ్ళ లోతు డబ్బు దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావలసినవన్నీ ఇస్తాడు. మీరు పేదవారు కారు, మీరు దరిద్రులు కారు, ఐశ్వర్యం కలిగిన దేవుని బిడ్డలుగా ఉన్నాం మనం. దేవుడు మనల్ని అనాథలుగా విడివాడు. ఫస్ట్ బ్లెస్సింగ్ చెప్పండి, పాదాల లోతు. రెండవది మోకాళ్ళ లోతు అంటే కుటుంబ దీవెనతోటి నడిపించబడతావు. ఈదుతున్నప్పుడు ఇంకా నువ్వు పాదాల మీద ఉంటావా? చెప్పాలి. ఇంకా నేల తగులుతూ ఉంటుందా? అప్పుడు నువ్వు పైకి తేలి ఈదుతావు. అంటే సర్వ సమృద్ధి ఆశీర్వాదం, సర్వ సమృద్ధి దీవెన. నువ్వు ఎవరెవరికి ఏమిస్తున్నావో నీకే అర్థం కాదు. నీ పిల్లలు ఏ స్థితిలో, ఏ దేశంలో, ఎక్కడెక్కడ వర్ధిల్లుతున్నారో నీకే అసలు అర్థం కాదనమాట. ఏదేమైనా ఎవరు మీ ఇంట్లో 10 మంది దొంగలు దొంగిలించినా నీ ఐశ్వర్యము తరగనే తరగదు. 1000 మంది వచ్చి తిన్నా నీ ఆశీర్వాదము తరగదు. ఈతల్లో మునిగి తేలే అనుభవ ఆశీర్వాదము. అందరూ లేచి పడతారు. ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తి నా పాపాలు క్షమించయ్యా అని అడుగు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను బాగు చేయవావు, ఇక పాపము చేయనయ్యా, నన్ను ఆశీర్వదించు, నీ బిడ్డగా స్వీకరించు, నీ సొంత బిడ్డగా స్వీకరించు. నాకు తండ్రిగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి, నాకు భర్తగా ఉండాలి, నాకు దైవముగా ఉండాలి, నా ఇంటి కాపరిగా ఉండాలి, నన్ను నడిపించువాడు. పాదాలలో, మోకాళ్ళలో, మొలలోతో
దాట వీలు లేనంత ఈదవలసినంత పరిస్థితి. ఆ ఆశీర్వాదానికి నన్ను నడిపాడు. నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నా, నిన్ను దేవుడిగా అంగీకరిస్తున్నా. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని మీకేం కావాలో అడుగుతూ, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచువా, నన్ను పవిత్రపరచువా, నీ బిడ్డగా స్వీకరి, నీ బిడ్డగా ఆదరించి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేను బాబు. నీ సన్నిధి నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి. నీ రక్షణ నా ఇంటికి దయచి, నీ సన్నిధి నాకు దయచి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థన చేద్దాం. అడగండి, ఏది కావాలని వచ్చేవో దేవుడిచ్చిన వాక్యం ద్వారా ముద్రించబడ్డప్పుడు ఆశీర్వదించాడు ఆయన.